హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మన అడ్వకేట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. హలో అండి. ఓకే, చాలా వరకు ఫస్ట్ భార్య ఉండగానే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నట్లయితే ఎలాంటి శిక్షలు పడతాయి సార్? అసలు ఏంటిది అసలు ప్రొసీజర్ అది వాళ్ళకు? హిందూ మ్యారేజ్ అంటే మళ్ళీ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ కమ్యూనిటీ దే బిలాంగ్ టు అనేది చూస్తారు. ఓకే, ఒకవేళ లెట్ us assume దే ఆర్ హిందూ. సో హిందూస్కి అయితే కనుక హిందూ మ్యారేజ్ యాక్ట్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వెన్ యూ హ్యావ్ ఎ వైఫ్, సెకండ్ మ్యారేజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వాలిడ్. సో లేదు, మొదటి భార్య కనుక ఉండి డివోర్స్ తీసుకొని అఫీషియల్గా అంటే ఊర్లో పెద్ద మనుషులు రాసి ఇవ్వడము, పోలీస్ వాళ్ళు రాసి ఇవ్వడము, ఇట్లా కాదు. ఒక కోర్ట్ ద్వారా, ఫ్యామిలీ కోర్ట్ ద్వారా డివోర్స్ కనుక తీసుకుంటే తర్వాత వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. కానీ మొదటి భార్య ఉండగానే కొంతమంది ఇది కూడా అంటుంటారు, మా మొదటి భార్య పర్మిషన్ ఇచ్చిందండి, మాకు ఇబ్బంది లేదు అంటే. లేదు, బైగమీ కింద దే ఆర్ స్టిల్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. హవెవర్ సెకండ్ వైఫ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ వ్యాలిడిటీ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. చెల్లదు. డైవర్స్ అయిపోయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్కి మళ్ళీ రీబ్యాక్ రావాలనుకునే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది సార్? డైవర్స్ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా రావచ్చు. విడిపోవాలంటే ప్రొసీజర్, కలిసి ఉండాలంటే ఎవరు కాదంటారు. ఓకే, జనరల్గా కూడా ఏమవుతుందంటే అండి, ఫ్యామిలీ కోర్ట్స్లో డివోర్స్ కేసెస్ వేస్తే మీడియేషన్ అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫ్యామిలీ కోర్ట్ మెయిన్ ఉద్దేశం ఎప్పుడైనా కలిసి ఉండేటట్టు చూడటం. సో ఎన్ని అవకాశాలు ఇద్దరు మధ్యలో చేయగలుగుతామంటే అన్ని ప్రయత్నాలు కూడా కోర్ట్స్ చేస్తాయి. అన్ని అవకాశాలు ఇస్తాయి, అంత ప్రయత్నం కూడా జడ్జిలు చేస్తారు. ఈవెన్ అడ్వకేట్స్గా కూడా మా బాధ్యత ఏంటంటే వారు ఒకసారి ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కలిసి ఉండే ప్రయత్నం చేయడానికి మేము కూడా ఒక అటెంప్ట్ చేయాలి. అది బాధ్యత. ఓకే సార్, కట్నం తీసుకుంటే ఎలాంటి శిక్ష పడుతుంది సార్? అగైన్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రావిజన్స్ ప్రకారం శిక్షలు పడతాయండి. సో ఇట్ ఈస్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రయల్, ఇట్స్ అ క్రిమినల్ కేస్. క్రిమినల్ కేస్. సో కస్టమరీ ప్రెజెంట్స్కి జనరల్గా పెద్ద ఇబ్బంది పడదు. కానీ నాకు ఒక స్పెసిఫిక్ ఐటమ్ కావాలా, ఇంత ఫిగర్, నాకు ఆడపడుచుల ఆశ్రమాలకి 50,000 1,00,000 కావాలా, లేదు 2 కోట్లు కట్టడం, ఒక ఫిగర్ లాంటిది పెట్టి డిమాండ్ కనుక ఉంటే ఖచ్చితంగా దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. అండ్ చాలా వరకు భార్యాభర్తల గొడవలో చాలా ఫేక్ పెట్టుకుంటుంటారు. అది జరగంది కూడా అన్ఫిట్ అనో లేకుండా నన్ను తాగి కొడుతున్నారని. అలాంటి వాళ్ళకి చెక్ పెట్టాలంటే ఎలా సార్? ఐ మీన్ ఇప్పుడు భార్య వచ్చేసి, భార్య కానీ భర్త కానీ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇద్దరిట్లో ఎవరైనా కేసు పెట్టాలంటే అక్కడ లేనిపోని సృష్టించి కేసులు పెడుతుంటారు. వీళ్ళు ప్రూఫ్ చేసుకునే ఎలా సార్? అంటే ఒకటండి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డాక్యుమెంటరీ ప్రూఫ్ దట్ విల్ బి ప్రైమరీ. లేదు, మెసేజెస్ ద్వారా ఇంటర్చేంజ్ ఏదైనా మిమ్మల్ని తిట్టడం కానీ, లేదని అబ్యూజివ్ మెసేజెస్ కానీ ఇట్లాంటివి ఉంటే మీరు అవి ఎవిడెన్స్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు. లేదు ఇంకేదైనా, ఇప్పుడు కొంతమంది అడల్టరీ, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించి చెప్తారు, అట్లాంటివి ఏమన్నా ఉండి ఒక్కొక్కసారి కొంతమంది దగ్గర రికార్డింగ్స్ కానీ, వాయిస్ మెసేజెస్ కానీ ఇట్లాంటివి ఉంటే అట్లాంటప్పుడు కూడా కోర్టు ముంగట పెట్టవచ్చు. ఇక ఖచ్చితంగా ఫేక్ కేసెస్ పెట్టకుండా ఎలా ఆపుతాము అనే దానికైతే సొల్యూషన్ ఉండదండి. బట్ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ క్యాపబిలిటీస్ మనం దాన్ని రెసిస్ట్ చేయడమే. సే ఫర్ ఎగ్జాంపుల్, పలానా అతనికి ఈ మీరు అన్నట్లే ఇన్ఫర్టిలిటీ ఆఫ్ హీఈస్ నాట్ ఫిట్ ఫర్ మ్యారిటల్ లైఫ్ కనుక అంటే he can pretty much get a medical examination done and produce a certificate. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మరి ఇన్ని క్వశ్చన్స్తో మళ్ళీ మేము ముందుకు వద్దాం, మళ్ళీ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టాను. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.